యానం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యానంలో అత్యంత వైభవంగా జరిగే మీసాల వెంకన్న తీర్థం జరుగుతున్నప్పుడు యానం అంతా శుభ్రంగా ఉండడం అనేది మనందరికీ తెలుసు. ఈ రోజు నుంచి చూస్తుంటే 10 రోజుల నుంచి యానం అంతా కూడా చెత్తతో చాలా భ్రష్టపట్టిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక శాసనసభ్యులైనటువంటి అశోక్ గారు ఒక ప్లేస్ డిసైడ్ అయిన తర్వాత అక్కడ చెత్త వేయొద్దని చెప్పాలి. ఆ ప్లేస్ డిసైడ్ చేయడానికి కూడా ఆయన కృషి చేయాల్సిన పరిస్థితి ఆయనకు ఉంది. ఒక ప్లేస్ డిసైడ్ చేయకుండా ఆయన చెత్త వేయొద్దని చెప్పడంతో యానంలో ఎక్కడ కూడా చెత్త తీయకపోవడం, ఎక్కడ కూడా ప్లేస్ డిసైడ్ చేయకుండా గవర్నమెంట్ కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల యానం ప్రజలందరూ కూడా చెత్త ప్రతి చోట ఇంటి ముందర పెట్టడం వల్ల ఆరోగ్య పరిస్థితులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సపోజ్ ఏదైనా ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది అయితే దానికి మనకి ఎటువంటి ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్ బీమాలు కూడా మనకి ఎటువంటి లేవు, సొంత డబ్బులతో కూడా వైద్యం చేయించుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మినిమం ప్రభుత్వం వెంటనే స్పందించకపోగా చెత్త కూడా తీయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయంగా మేము భావిస్తూ రేపు అనగా 7వ తారీఖు శుక్రవారం రోజుని ఉదయం 10 గంటలకి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర మేమందరూ కూడా నిరసన తెలియజేస్తున్నాం. దయచేసి యానంలో ప్రతి ఇంటి ముందరున్న ప్రతి స్ట్రీట్ ముందరున్న చెత్తని తీయమని చెప్పి దయచేసి యానం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడమని చెప్పి వాళ్ళ భవిష్యత్తు కాపాడమని చెప్పి మేము మీడియా ముందుకు రావడం జరుగుతుంది. అలాగే యానంలో ప్రజలందరూ కూడా మీరు దయచేసి ధైర్యం చేసి రేపు ఉదయం ఈ రోజు గురువారం, రేపు ఉదయం శుక్రవారం రోజుని మీరు అందరూ తరలి వస్తే ఖచ్చితంగా మన ప్రాబ్లం కి పరిష్కారం దొరుకుతుంది. మనకి ప్రాబ్లం పోరాడితే పోయేదేమీ లేదు, భారీ సంఖ్యలు తప్ప అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. అలాగే ఈ రోజు మనం పోరాడితేనే దాని పరిష్కారం దొరుకుతుంది తప్ప ప్రభుత్వాలు గాని ప్రజాప్రతినిధులు గాని ఎక్స్ ఎమ్మెల్యే గాని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అలాగే మనం చూసినట్లయితే జనవరి నెల, అలాగే మనం ఏదైతే జనవరి 2025 నెలలో చూసినట్లయితే 4వ తారీఖున 5వ తారీఖున మల్లాడి కృష్ణారావు గారు నేను నెలకొకసారి మీరు చూశారు డ్రోన్ కెమెరా పైకి ఎగరేసేసి ఇంచుమించుగా బయట నుంచి జనాలందరినీ తీసుకొచ్చేసి 100 కాటర్లు పెట్టేసి యానంతా సిద్ధిద్దని అప్పుడు చెప్పారు. యాక్చువల్లీ అప్పుడు సరిగ్గా చేయలేదు. కేవలం అతను ఏంటంటే గొప్ప కోసమే చేస్తాడు. అప్పుడు ఏంటంటే ఒక గవర్నర్ వస్తారు, సీఎం వస్తారని చెప్పేసి వాళ్ళందరి దృష్టిలో పడడం కోసం టీవీ నైన్లోని లేదంటే పెద్ద పెద్ద ఛానల్ న్యూస్ ఛానల్ వేసుకోవడానికి మాత్రమే ఆయన వీడియో తీయడం జరిగింది తప్ప అప్పుడు కూడా చేయలేదు. ప్రతి నెల నేను ఫస్ట్ వీక్ లో ఫస్ట్ వారంలో నేను చేసేస్తానని చెప్పిన మనిషి ఏమైపోయాడు. నేను ప్రజలని నేను నమ్మి ప్రతి ఒక్కరు కూడా యానంలో ప్రజలు కూడా ఏదో మన బాగోగులు చూస్తారనుకున్న ప్రజానాయకులైన గొడవల శ్రీనివాసరావు గారు ఏమైపోయారు. ఈ రోజు యానంలో ఉన్న ప్రజలందరూ కూడా చెత్తతో ఇబ్బంది పడి చాలా సమస్యలతో యానంలో అందరూ ఇబ్బంది పడుతుంటే ఈ రోజు మీకు కావాలండి పరాయి దేశంలోకి వెళ్లి నేపాల్లో అక్కడికి వెళ్ళి తిరగడానికి మీరు ఎంజాయ్ చేయడానికి మీరు ఎలా ఎలబుద్ధి చేస్తుందండి. యానంలో ఇంతమంది బాధపడుతుంటే దయచేసి ఒకసారి ఆలోచించండి సార్, మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఒకసారి మీకే అర్థమవుతుంది. దయచేసి ప్రజలారా మీ అందరికి కూడా మరీ ఒకసారి చెప్తున్నాను, రేపు అనగా 7వ తారీఖు 3వ నెల 2025 శుక్రవారం రోజు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దగ్గర, రెవెన్యూ ఆఫీస్ దగ్గర మనం చెత్త తీయమని చెప్పి నిరసన తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో వర్తక సంఘం కానీ యానం ప్రజలు కానీ యానం పౌరులు కానీ యువత కాదు మహిళలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, మన సమస్యను మనమే తీర్చిదిద్దుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ యానం ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధన్ దినేష్ ధన్యవాదాలు.